అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఈ మధ్యే తిరుపతి వెళ్ళాను. ఇన్‌స్టాగ్రామ్ చూసుంటారు. కాబట్టి నెక్స్ట్ 3, 4 మంత్స్ ఇదే గెటప్పు. బానే ఉందనుకుంటున్నాను. బానే ఉంది కదా? ఓకే. సో, నెక్స్ట్ 4 వీడియోస్‌కి ప్లాన్ ఏంటంటే, మనకి 18, 19 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ ఒక ఎత్తు. ఆ తర్వాత వచ్చే 3, 4 ఇయర్స్ బీటెక్. 3, 4 ఏంటి 4 ఇయర్స్. 4 ఇయర్స్ బీటెక్ ఇంకొక ఎత్తు. ఆ 4 ఇయర్స్ మీరు కనుక చేయాల్సినవి, చేయాల్సిన టైంలో సరిగ్గా చేస్తే, ఆ 4 ఇయర్స్ తర్వాత మీకు కావాల్సిన ఔట్‌కమ్ బావుంటుంది. ఔట్‌కమ్ కుడ్ బి ఎనీథింగ్. కొంతమందికి అవుట్‌కమ్ కుడ్ బి గుడ్ జాబ్, కొంతమందికి ఇట్ కుడ్ బి ఫర్దర్ స్టడీస్, కొంతమందికి ఇట్ కుడ్ బి క్రాకింగ్ గేట్ ఎగ్జామ్ అండ్ తర్వాత పిఎస్యూస్, కొంతమందికి ఇట్ కుడ్ బి జస్ట్ మంచి సిజిపితో పాస్ అయిపోయి ఆ తర్వాత సొంత బిజినెస్ ఆర్ స్టార్టప్స్, ఎనీథింగ్ రైట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవుట్‌కమ్ బాగుండాలి అంటే ఈ 4 ఏళ్ళు ప్రాసెస్ బాగుండాలి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది ఫస్ట్ ఇయర్‌లో ఉండొచ్చు, కొంతమంది సెకండ్, థర్డ్, ఫోర్త్ రైట్. ఫర్ ఈచ్ ఆఫ్ యూ గైస్ ఒక సెపరేట్ వీడియో వస్తుంది. ఈ వీడియోలో వీల్ డిస్కస్ అబౌట్ ఫస్ట్ ఇయర్ ఇన్ డీటెయిల్. మీకోసం అంటే ఎక్కువగా నేను పాయింట్లు రాయను, ఇట్లా ఆల్వేస్ బి లైక్ ఇన్ఫ్లో, బట్ మీకోసం సెపరేట్గా పాయింట్లు కూడా రాశాను కాబట్టి ఇట్ బి లైక్ డీటెయిల్డ్. సో నెక్స్ట్ 4 వీడియోస్ ఫాలో అయిపోండి. అంటే ఇఫ్ ఇయర్ ఇన్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని చూసేయండి. సెకండ్ అయితే సెకండ్, థర్డ్, ఫోర్త్, థర్డ్ అయితే థర్డ్, ఫోర్త్, ఫోర్త్ అయితే ఓన్లీ ఫోర్త్, మొత్తం చూసేసినా ఓకే రైట్. నౌ కమింగ్ టు లైక్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు జాయిన్ అయిన వెంటనే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిగ్రెట్స్ వదిలేయండి. అంటే మీరు బాగా చదవనొచ్చు, బట్ ఐఐటీస్ రాలేదు, ఏదో కాలేజ్లో జాయిన్ అయ్యారు. లీవ్ ఆల్ దోస్ రిగ్రెట్స్ అసైడ్. అంటే ఇంక వదిలేయండి. లైక్ యూ హ్యావ్ జాయిన్ ద కాలేజ్ అండ్ దాట్స్ గోనా బి యర్ కాలేజ్ ఫర్ నెక్స్ట్ 4 ఇయర్స్. కాబట్టి ఐఐటీ కాలేజ్ నుంచి బాధపడిపోవడం ఉంటుంది కొంచెం ఫీలింగ్. కాలేజ్ బ్రాండ్ మ్యాటర్ అవుదా అంటే అవుతుంది, ఆన్ క్యాంపస్కి మరీ మరీ అవుతుంది. బట్ మీరు ఫోకస్గా ఉంటే, ఎస్పెషలీ ఈ 2025 టైంలో యూ విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ ఈవెన్ ఇఫ్ యూ నాట్ ఫ్రమ్ అ గ్రేట్ కాలేజ్. కాబట్టి స్టే ఫోకస్డ్ అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ చేతిలోనే చేసుకోండి గైస్. అంటే మీ చేతుల్లో లేనిది, అన్కంట్రోలబుల్స్ని మీరేం చేయలేరు. సో వాట్ ఎవర్ ఇస్ ఇన్ యర్ కంట్రోల్, వాటిని మాత్రమే ఫోకస్ చేద్దాం, అదే హెల్ప్ అవుతుంది కూడా. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు జాయిన్ అయిన కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ ఫస్ట్ ఇయర్లోనే తెలుసుకోండి. అంటే మీ కాలేజ్లో ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయి రైట్, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీకున్న ల్యాబ్స్ ఏంటి, ఆ ల్యాబ్స్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ఏంటి, మీకు ఉన్న రిసోర్సెస్ ఏంటి. ప్రాబ్లీ మీకు ఏదైనా ఇంక్యుబేషన్ సెంటర్ ఉందా, మీ కాలేజ్లో ఏదైనా కంపెనీతో టైప్ ఉందా, ప్రాజెక్టులు వస్తున్నాయా ముందే, ఆర్ ఇటువంటి ఏవైనా లైక్. సో మీ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అన్నిటినీ తెలుసుకోండి. ఎన్ని ఫుట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి, ఎన్ని బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉన్నాయి, ఈ కాలేజ్ నుంచి ఎవరైనా డైరెక్టర్లు అయ్యారా, సినిమాలు తీస్తున్నారా, ఎవరైనా ఫుట్బాల్ ప్లేయర్స్ అయ్యారా. సో లర్న్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా గ్రో అవడానికి, నాట్ జస్ట్ టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయండి. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీ ఫ్రెండ్స్ రైట్. మీ నెక్స్ట్ 4 ఇయర్స్లో మీకు ఫామ్ అయ్యే ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు ఫస్ట్ ఇయర్లో పరిచయం అయిన వాళ్ళే. ఫస్ట్ ఇయర్లో పరిచయం అవ్వని వాళ్ళు, కొత్త వాళ్ళు సెకండ్, థర్డ్ ఇయర్లో వాళ్ళందరూ కూడా మీ క్లాస్మేట్స్ ఆర్ కాలేజ్ మేట్స్గానే ఉంటారు. మీ ఫస్ట్ ఇయర్లో ఎస్పెషలీ లైక్ ఆ ఫస్ట్ 1, 2 మంత్స్లో తెలిసిన వాళ్ళే దే విల్ బికమ్ యువర్ ఫ్రెండ్స్. కాబట్టి కరెక్ట్ రైట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ అమాంగ్ ఆల్ ది పాయింట్స్ ఇన్ నెక్స్ట్ 4 వీడియోస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు మీరు ఏమేం చేస్తారు, మీరు ఏమేం చేయగలరు అనే దాని మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి మేక్ షూర్ దట్ యూ ఆర్ చూసింగ్ ద రైట్ సెట్ ఆఫ్ పీపుల్ యాజ్ యువర్ ఫ్రెండ్స్. చూసింగ్ అంటే ఏం లేదంటే ఇట్స్ జస్ట్ దట్ మీకు తెలుసు కదా, యు ఆర్ 18, 19 ఇయర్స్ ఓల్డ్ రైట్. కాబట్టి ఏది రైటో ఏది రాంగో మీకు తెలుసు. చూస్ అకార్డింగ్లీ రైట్. మిస్టర్ పర్ఫెక్ట్ ఉండరు, మిస్ పర్ఫెక్ట్లు ఎవరు ఉండరు రైట్. బట్ మేక్ షూర్ దాట్ యు ఆర్ చూసింగ్ ద, అంటే మీకున్న ఛాన్స్లో. అంటే మరీ ఈడితో తిరిగితే ఆర్ ఈవిడితో తిరిగితే పాడైపోతాం అనేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళతో కొంచెం చూసుకోండి. యూ అండర్స్టాండ్ ఇట్ రైట్. యా, దట్స్ ద థింగ్. ఆ తర్వాత మీరు ఫస్ట్ ఇయర్లో సిజిపిఏని ఎంత ఎక్కువ తెచ్చుకోగలిగితే అంత మంచిది. బికాస్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అలా వెళ్ళే కొద్దీ మెల్లమెల్లగా మీ సిజిపిఏ తగ్గుద్ది తప్ప పెరిగే ఛాన్స్ తక్కువ. బికాస్ ఫస్ట్ ఇయర్లో మీకు సబ్జెక్టులు కొంచెం ఈజీగా ఉంటాయి అండ్ యూజువల్లీ మీకు స్ట్రిక్ట్నెస్ తక్కువ ఉంటుంది కొంచెం, నేను చూసింది అనమాట రైట్. నాట్ జస్ట్ ఇన్ డీన్ కాలేజెస్, మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో కొంచెం కొంచెం లిబరల్గా ఉంటుంది. కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ సిజిపిఏని మీరు బాగా మెయింటైన్ చేయవలసింది ఫస్ట్ ఇయర్లోనే. ఒకవేళ మీకు ఫస్ట్ ఇయర్లో ఎక్స్ వస్తే ఫైనల్ ఇయర్లో టోటల్ సిజిపిఏ ఎక్స్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఎక్స్ కంటే తక్కువనే ఉంటుంది. కాబట్టి మీకు కావాల్సిన సిజిపిఏ ఏంటో దాన్ని మీరు అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ టార్గెట్ చేయాలి. అది రావాలి మీకు, లేకపోతే తర్వాత రావడానికి కొంచెం కష్టమే. ఓకే, దట్స్ అబౌట్ సిజిపిఏ. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్లో మీకు స్పెసిఫిక్గా బ్రాంచ్కి సంబంధించిన గొప్ప కోర్ సబ్జెక్టులు ఏమి ఉండవు రైట్.
ఇట్లా ఆల్ బీ లైక్ అన్ని ప్రశ్నల గురించి కొన్ని కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. అండ్ అంటే ఇట్స్ నథింగ్ కోర్, రైట్? కాబట్టి మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. ట్రై ఎక్స్ప్లోరింగ్ రోబోటిక్స్ అంటే ఏంటి, రోబోటిక్స్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి నేర్చుకోవాలి, రైట్? అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఈస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వాట్ ఇస్ వర్చువల్ రియాలిటీ, రైట్? మనకి ఇప్పుడు ఈ ఏఐ అంటున్నారు. ఏఐ ఏంటి, ఏఐ ఏజెంట్స్ ఏంటి, హౌ డు యూ బిల్డ్ ఏజెంట్స్, హౌ డు యూ బిల్డ్ మొబైల్ యాప్స్, హౌ డు యూ బిల్డ్ డెస్క్టాప్ యాప్స్, హౌ డు యూ బిల్డ్ వెబ్సైట్స్, డిఫరెంట్ థింగ్స్. అంటే ఇప్పుడు నేను ఫ్రమ్ సిఎస్ ఇంజనీర్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను, బట్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, రైట్? మీరు ఇంజనీర్ అవుదాం అనుకున్నప్పుడు మీకు ఏవో ఉంటాయి కదా కళలు, కోరికలు, మేబీ బిల్డింగ్ డ్రోన్స్, ఎలా బిల్డ్ చేస్తారు ఏంటి. సో వాట్ ఎవర్ జస్ట్ ట్రై ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. వీ హ్యావ్ ఇంటర్నెట్ ఇన్ హ్యాండ్, అండ్ కాలేజ్లో మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, బోల్డ్ అన్ని క్లబ్స్ ఉంటాయి. అగైన్ దట్స్ ద నెక్స్ట్ పాయింట్. సో వాటిని యూస్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఈస్ క్లబ్స్, సొసైటీస్, వాట్ ఎవర్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఎన్ని పాసిబుల్ అయితే అన్ని జాయిన్ అయిపోండి. ఆల్ దాట్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్. ఐ మీన్ పర్సనల్ స్టోరీ చెప్పాలంటే, నేను ఫస్ట్ ఉన్నప్పుడు శాస్త్రాలు ఆల్మోస్ట్ ప్రతి క్లబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోయాను, ఇంక్లూడింగ్ సింగింగ్ క్లబ్. అలా వెళ్ళిపోమన్నారు, అది వేరే విషయం. బట్ ఇట్స్ జస్ట్ దాట్ మీరు ఎంత ఫస్ట్ ఇయర్లో మిమ్మల్ని మీరు ఆ కాలేజ్తో అంటే ఈజ్ అవుట్ చేసుకుంటారో అంత హెల్ప్ అవుతుంది. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ఇయర్లో డోంట్ స్ట్రెస్ అవుట్. పెద్దగా మీరు చేయగలిగిందేం లేదు, విల్ బి నథింగ్ కోర్. మీకు ఆపర్చునిటీస్ ఏం రావు, ఇంటర్న్షిప్స్ రావు, బట్ ఆల్ దట్ యూ కెన్ డూ ఇస్ ఎక్స్ప్లోర్. సో ఆ ఎక్స్ప్లోరేషన్ కుడ్ బి ఎనీథింగ్, రైట్? టెక్నికల్ అని చెప్పాను, నాన్ టెక్నికల్ అని చెప్పాను. ఈవెన్ దీస్ క్లబ్స్ కమ్ అండర్ ద సేమ్. అగైన్ క్లబ్స్ అన్న వెంటనే రోబోటిక్స్ క్లబ్ ఆర్ సిఎస్ క్లబ్ టెక్నికల్ అక్కర్లేదు. ఐ నో పీపుల్ హూ హ్యావ్ బీన్ లైక్ ఫస్ట్ ఇయర్ నుంచి కాలేజెస్లో ఈ డ్రామా క్లబ్స్ ఉంటాయి కదా, వాటిల్లో పార్టిసిపేట్ చేసి తర్వాత డైరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఐ నో పీపుల్ ఫ్రమ్ మై కాలేజ్, కాబట్టి అది కూడా పాసిబిలిటీయే. సో వాట్ ఎవర్ ఇస్ యువర్ ఇంట్రెస్ట్, ట్రై ఎక్స్ప్లోరింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ పాయింట్, అటెండెన్స్ని ఫస్ట్ ఇయర్ నుంచి బాగా మెయింటైన్ చేయడం నేర్చుకోండి. మీకు ఫస్ట్ ఇయర్లోనే అటెండెన్స్ తగ్గిపోయి కండోనేషన్ కట్టవలసిన అవసరం రాకపోవచ్చు, బట్ ఫస్ట్ ఇయర్లో సరిగ్గా మెయింటైన్ చేయడం రాకపోతే సెకండ్ ఇయర్ నుంచి బద్ధకం ఇంకా పెరిగిపోయి క్లాసులకు వెళ్ళడం మానేస్తారు. కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అటెండెన్స్ మెయింటైన్ చేయండి. ఇంకొకటి నేను చూసిన ఏంటంటే, దేర్ ఈజ్ అ డైరెక్ట్ రిలేషన్, డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ. ఏంటంటే మీరు అటెండెన్స్ బాగా మెయింటైన్ చేస్తే తెలుసో తెలియకో మీకు సిజిపిఏ బాగుంటుంది గైస్. కారణం ఏంటంటే, సి బీటెక్ అనేది మీకు ఈ జేఈ ప్రిపరేషన్ అంత కష్టమైంది అయితే కాదు, రైట్? ఎనీ బ్రాంచ్, రైట్? ఏ బ్రాంచ్ కూడా మీ బీటెక్ అంతా, సారీ మీ ఇంటర్లో మన జేఈ ప్రిపరేషన్ అంతా కష్టమైతే కాదు, ఫర్ షూర్. అది మీకు కూడా తెలిసిపోద్ది, రైట్? కాబట్టి మీరు ఒకవేళ క్లాసెస్కి రోజు వెళ్తూ అక్కడ కనబడుతున్న అంటే క్లాస్కి వెళ్తారు, ఎంత కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఏవో పదాలు వింటారు, ఏదో చూస్తారు బ్లాక్ బోర్డ్ మీద, రైట్? సో ఏదో ఒకటి ఎక్కుద్ది. దాట్ కాంటెక్స్ట్ విల్ హెల్ప్ యూ అలాట్ ఇన్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అగైన్ తెలిసింది బీటెక్లో ఇట్ విల్ బి అ వన్ నైట్ ముందు జరిగేదే, బట్ స్టిల్ ఈ కాంటెక్స్ట్ ఉంటే ఇట్ విల్ బి రియలీ ఈజీ. సో అటెండెన్స్ మెయింటైన్ చేయడం నేర్చుకోండి. క్లాస్కి వెళ్ళి కూర్చోండి, టైం పాస్ చేసిన చేయకపోయినా అడిగి కూర్చోండి, ఓకే? ఇట్ విల్ బి రియల్ హెల్ప్ఫుల్. నేను అంటే ఒక రీసెర్చ్ కూడా ఉంది యాక్చువల్లీ. మీరు ఒక క్లాస్కి వెళ్ళి క్లాస్ రూమ్లో వినడం ఇంట్రెస్ట్ లేకపోయినా టీచర్ చెప్తున్న దానికి జస్ట్ కీప్ నాడింగ్, రైట్? ఆఫ్టర్ 5-10 minutes మీకే కాన్సన్ట్రేషన్ పెరిగిపోద్దంట. ఇట్స్ రీసెర్చ్, నేను చెప్పట్లేదు. సో యా, ఆ తర్వాత ఈ ఫస్ట్ ఇయర్లోనే ఏ జాబ్ కొట్టేయాలి, ఏ ఇంటర్న్షిప్ కొట్టేయాలి, ఫర్దర్ స్టడీస్ ఎక్కడ చేసేయాలి, ఇవేం అక్కర్లేదు. డోంట్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఆల్ దీస్ ఇన్ ఫస్ట్ ఇయర్, బికాస్ మీకు ఉన్న కాంటెక్స్ట్ చాలా తక్కువ. అంటే మీకున్న కాంటెక్స్ట్తో మీరు సరిగ్గా ప్లాన్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫస్ట్ ఇయర్లో ఎవరిని అడిగినా సరే దిల్ ఆల్ సే నాకు గూగుల్లో ఎస్డి జాబ్ కావాలంటారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ అంటే మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఎన్ఐటి మెటలర్జీ, రైట్? ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. అదేవిధంగా ఇక మీకు ఫస్ట్ ఇయర్లో ఏ జాబ్ ఏంటి ఏం ఐడియా ఉండదు. ప్రతి ఒక్కరికి గూగుల్లో ఎస్డి లైక్ ఏఐ ఇంజనీర్ ఇవే ఉంటాయి. సో అంతగా ఎక్కువ ఆలోచించకండి, అలా చూసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ ఇయర్లో సిగ్గుపడటం అనేయండి, రైట్? అంటే యూ కుడ్ బీ ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, వాట్ ఎవర్, దాట్స్ యువర్ పర్సనల్ థింగ్. బట్ వెన్ యూ ఆర్ ఇన్ అ గ్రూప్, ట్రై టు మేక్ అ పాయింట్, రైట్? మీకు ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ని పెట్టడానికి సిగ్గుపడకండి. అది మీకు ఫర్దర్గా త్రూ అవుట్ ది లైఫ్ బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ విత్తనం నాటండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ త్రూ అవుట్, రైట్? అండ్ ద ఫైనల్ పాయింట్ ఫర్ ఫస్ట్ ఇయర్ టిప్స్ ఏం లేదు, లెర్న్ టు సే నో. ఫస్ట్ ఇయర్లో ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్లో మీ ఫ్రెండ్ వచ్చి రారా పబ్జీ ఆడుకుందాం అన్నప్పుడు మీరు నో అనలేకపోతే, సిగ్గుపడితే, ఆ తర్వాత మీరు నో అనలేరు. ఆ తర్వాత ఎగ్జామ్ ఉందిరా నేను చదువుకుంటున్నాను రాను అంటే చాలా లేదురా అని చెప్పి ఇట్ విల్ బి అ డిఫరెంట్ సినారియో, అంటే మీకు అర్థమవుద్ది. బట్ లెర్న్ టు సే నో, ఓకే? చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో చెప్పినవే, సో మీకు హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. కాబట్టి
వాడుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. ఐ హోప్ ఇట్స్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.